Hi. Hello, namaste. This is Chaitra and this is Nishka Shetty. Welcome back to our channel. Chaitra Rai. Mama antivi amma antivi తనే అన్ని మాట్లాడుతుంది ఈరోజు. అన్నట్టు వినపట్లేదు భయ్యా. బ్లాగ్ లో ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేసేది ఉంటే నిష్కనే అన్ని చేస్తుంది. అలా నసుకుతావేంటయ్యా? నీ ప్రాబ్లం ఏంటో నాకు తెలియాలి కదా. నేను మాట్లాడేటప్పుడు ఏంటి మీరు మధ్యలో డిస్టర్బ్ చేస్తున్నారు? సో మీలో చాలా మంది నిష్కకి ఏం ఫుడ్ పెడతారు అది మాతో షేర్ చేయండి అని చాలా మంది వరకు న్యూ మామ్స్ అంతా అడుగుతూనే ఉన్నారు. సో అప్పటి నుంచి చేద్దాం అని అనుకుంటున్నాను, కుదరట్లేదు. సో ఈ రోజు నేను ఒక హెల్దీ అంటే పిల్లల కోసం ఏదో హెల్దీ స్నాక్స్ రెసిపీ ఒకటి మీతో షేర్ చేసుకుందామని అనుకొని ఈ రోజు నాకు షూట్ లేదు. సరే నిష్కకి ఏదైనా తినడానికి చేద్దాం, అలాగే వ్లాగ్ ని మీతో షేర్ చేసుకుందామని నేను బ్లాగ్ ని షేర్ చేస్తున్నాను. సో నేను ఈరోజు చేస్తున్న హెల్దీ స్నాక్ రెసిపీ స్పెషల్లీ పిల్లల కోసమే. అదేంటి అంటే స్వీట్ పొటాటోలో ఒక పాన్ కేక్ లాగా చేస్తున్నాను. అంటే స్వీట్ పొటాటో దోశ అనే చెప్పొచ్చు. ఇది నేను నిష్కకి చెప్పిన పేరు ఏంటంటే స్వీట్ పొటాటో పాన్ కేక్ అని. అండ్ నేను ఇప్పుడు చేయబోతున్న రెసిపీ మీరు బ్రేక్ఫాస్ట్ కి కూడా ఇవ్వచ్చు, లేదు అంటే వాళ్ళకి ఈవినింగ్ స్నాక్స్ లాగా కూడా ఇవ్వచ్చు. సో నేనే ఏదైనా తనకి చేసి ఇద్దామని వ్లాగ్ ని స్టార్ట్ చేస్తున్నాను అనమాట. సో లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. సో ఈ స్వీట్ పొటాటో పాన్ కేక్ కావడానికి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో ఒకసారి చూసుకోండి. స్వీట్ పొటాటో, రైస్ ఫ్లవర్, జాగరీ పౌడర్, కార్డమమ్ అండ్ గీ. ఇంత ఇంగ్రీడియంట్స్ ఉంటే చాలు మనకి ఈజీగా అండ్ త్వరగా కూడా మనకి స్వీట్ పొటాటో పాన్ కేక్ అవుతుంది. ఇది నేను పెట్టిన పేరు. సో మీరు దోసాన అనొచ్చు, లేదు అంటే మీ ఇష్టం ఏదైనా పెట్టుకోవచ్చు. నేనైతే నిష్కకి స్వీట్ పొటాటో పాన్ కేక్ అంటే ఓకే మమ్మా అని అంటది. స్వీట్ పొటాటో వల్ల ఏమేమి బెనిఫిట్స్ ఉన్నది అనేది ముందుగా చెప్పుకుందాం. స్వీట్ పొటాటో మనకి డైజెషన్ కి చాలా మంచిది. అండ్ దీన్ని మీరు 10 months ప్లస్ బేబీకి ఆర్ ఎల్స్ మీరు 1 year అయిన బేబీకి అక్కడ నుంచి స్టార్ట్ చేయొచ్చు. స్వీట్ పొటాటోస్ వల్ల బెనిఫిట్స్ ఏమున్నాయంటే దీంట్లో విటమిన్ ఏ రిచ్ అయి ఉంటుంది, అది ఈజీ డైజెషన్ అవుతుంది. అలాగే వాళ్ళ వెయిట్ గెయిన్ కి కూడా చాలా అంటే చాలా మంచిది. అండ్ ఇంకొక బెనిఫిట్ ఏంటంటే ఇది డయాబెటీస్ ని కంట్రోల్ చేయడం వల్ల కూడా చాలా పెద్ద పార్ట్ తీసుకుంటది. సో స్వీట్ పొటాటో చాలా అంటే చాలా మంచిది. అట్లీస్ట్ దీన్ని మేము వీక్లీ 1 or 2 తీసుకుంటే ఇంకా మంచిది. సో నేనైతే నిష్కకి ఆల్మోస్ట్ ఇవ్వడానికి ట్రై చేస్తాను అలాగే. సో తను ఏంటంటే అలాగే మనం స్టీమ్ చేసి ఇస్తే అంత తినడానికి ఇష్టపడదు. సో ఇలా ఏదైనా కొద్దిగా ఐటమ్స్ అంటే డిఫరెంట్ గా కొద్దిగా టేస్టీగా చేసిస్తే తింటది అనమాట. సరే ఇంకా లేట్ చేయకుండా త్వరగా నిష్క కూడా వెయిట్ చేస్తుంది తన హెల్దీ స్నాక్ కోసం. నిష్క రెడీ చేద్దామా? ఆర్ యు రెడీ? ఇలా చెప్తే థియేటర్ లో క్లాప్స్ పడవు. ఇంటెన్సిటీతో చెప్పాలి. yes I'm ready. హైవా యే. ఓకే త్వరగా స్టార్ట్ చేద్దాం. సో ముందుగా స్టీమ్ చేయడానికి అయితే నేను దీంట్లో స్టీమ్ చేసుకుంటున్నాను అనమాట. దీనికోసం మనీ సెపరేట్ గా స్టీమర్ లేదు నా దగ్గర. సో దీన్ని నేను ఏం చేసుకుంటానంటే స్వీట్ పొటాటో పీల్ చేసుకోవట్లేదు, ఎందుకంటే ఎలాగో స్టీమ్ అయ్యాక అది మెత్తగా అవుతుంది కదా, వచ్చేస్తుంది ఈజీగా. అలాగే స్టీమ్ అవడానికి పెడతాను. ఇంత మంచిగా ఉంది కదా. సో ఈ రోజుకైతే నాకు ఇది సరిపోద్ది. జస్ట్ నిష్కకి ఇప్పటికి ఎంత కావాలో అంత మాత్రమే బాయిల్ చేసుకోవడానికి పెడుతున్నాను. సో ఇది సరిపోతుంది. సో దీన్ని ఇప్పుడు నేను స్టీమ్ చేసుకుంటాను. ఇది ఒక 20-25 minutes కావాలి మంచిగా స్టీమ్ అవ్వడానికి. సో ఒక 25 minutes తర్వాత స్టీమ్ అయ్యాక నేను మిగతా ఏ ప్రాసెస్ ఏంటి అనేది తర్వాత చూపిస్తాను. సో ఇది కుక్ అయిందా అని ఇప్పుడు చెక్ చేస్తాను. ఆల్మోస్ట్ కుక్ అయింది. ఇంకొక 10% కుక్ అయితే బాగుంటుంది. ఇంకొక 5 minutes వదిలేస్తాను. సో ఇది ఇప్పుడు ఆల్రెడీ మంచిగా కుక్ అయిందనమాట. నిష్కా ఏమంటారు దీన్ని? పిచ్ పొటాటో. స్వీట్ పొటాటో. నిష్కాకి స్వీట్ పొటాటో అంటే ఇష్టం కదా? ఇష్టం కదా కదా. సో ఇది ఒక 2 minutes ఆరాలి మంచిగా. అప్పుడు చూడండి చాలా ఈజీ దీని స్కిన్ పీల్ చేసుకోవడం. ఇలా అంటే వచ్చేస్తాయి.
సో ఇది కొద్దిగా చల్లారిన తర్వాత స్కిన్ పీల్ చేసుకొని దాన్ని ఆ తర్వాత మ్యాష్ చేయాలి. సో మ్యాష్ చేసి ఏంటి ప్రాసెస్ అనేది నెక్స్ట్ చూపిస్తాను. ఓకే ఓకే ఓకే, అప్పటి వరకు వెయిట్ చేయండి. నిష్క అక్కడ టీవీ ఆన్ చేసి ఉంది, అందుకే అలా తొంగి చూస్తుంది అనమాట. దొంగ పిల్ల ఇక్కడ నీకోసం ఈ స్పెషల్ స్నాక్ చేస్తుంటే టీవీ చూస్తావా? చూస్తావా ఆ? చూస్తావా టీవీ చూస్తారా? చూడొద్దు చూడు చూడొద్దు చూడొద్దు. నిష్కా టీవీ చూడొద్దు చూడొద్దు. నిష్కా, అరే తొంగి చేస్తున్నా దొంగ. స్కిన్ పీల్ చేసేసాను దీన్ని, చూడొచ్చు. కొన్ని ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసేది ఉంది, అది చేస్తాను ఇప్పుడు. ఇదైతే మా అమ్మ ఏంటంటే ఇంతకు ముందు 4 o'clockకి టీ ఇస్తారు కదా, అప్పుడు ఇది తినడానికి ఇచ్చేవారు. సో మాకు ఈవినింగ్ స్నాక్స్కి అంతా ఇదే ఎక్కువ తినేవాళ్ళం. సో దీన్ని ఫస్ట్ మనం మ్యాష్ చేసుకుంటే ఈజీ అవుతుంది. సో ఇప్పుడు ఇది బాగా మ్యాష్ అయింది. ఇప్పుడు దీనికి ఏం చేస్తానంటే, సో ఇప్పుడు దీనికి నేను ఒక 1 స్పూన్ రైస్ ఫ్లోర్ యాడ్ చేసుకుంటాను. నెక్స్ట్ వచ్చేసి ఒక 1 స్పూన్ జాగరీ పౌడర్, ఒక 1.5 తీసుకుంటాను. ఎందుకంటే కొద్దిగా స్వీట్ ఉంటే తింటారన్నమాట. అలాగే గీ యాడ్ చేసుకుంటాను, ఎందుకంటే మనం పాన్ కేక్ చేసేటప్పుడు కూడా ఎలాగో యాడ్ చేస్తాం కాబట్టి ఇప్పుడు కొద్దిగా మిక్సింగ్కి అంతే గీ వేసుకుంటాను, సరిపోతుంది. ఒక 4 ఇలాచీని, అంటే జస్ట్ ఇది ఫ్లేవర్ కోసమే. సో ఇలా తీసుకొని దీంట్లో వేసి కొద్దిగా, అంటే జస్ట్ ఓపెన్ అయ్యేంత వరకు. ఇప్పుడు ఇలా అయింది, దీన్ని కూడా యాడ్ చేస్తాను. మిక్స్ చేసుకోవాలి. ఇది బాగా మిక్స్ చేసుకోవాలి, లేదు అంటే ఒకే సైడ్ అంతా ఉండి దానికి అంటే ఏముందో ఆ ఇంగ్రీడియంట్స్ నీట్గా పట్టుకోదన్నమాట. సో అందుకే బాగా మిక్స్ చేసుకోవాలి. వావ్, ఇప్పుడు మంచి స్మెల్ వస్తుంది, యమ్మీగా ఉంది అని. బాగా మిక్స్ చేసుకుంటే మనం ఇలాచీ, అలాగే రైస్ ఫ్లోర్, ఇంకా జాగరీ పౌడర్ వేసాం కదా, అది అన్నిటికీ మంచిగా పీల్చుకుంటుంది కాబట్టి. ఓకే, ఇప్పుడు మీకు ప్యాన్ కేక్ చేద్దామా? మీ స్టైల్ ప్యాన్ కేక్. హీట్ అయిన తర్వాత ప్యాన్ లైట్గా మనం గీ వేసుకోవాలి కదా కదా కదా. ఏం చేసుకోవాలంటే కొద్దిగా గీని వేసేసుకుంటాను. ఇలా కొద్దిగా తీసుకొని మనకి ఎంత పెద్ద సైజు కావాలో ఆ సైజులో ఇలా చేసిస్తే పిల్లలు కూడా కొద్దిగా ఇష్టపడి, ఓకే నా కోసం ఏదో స్పెషల్ చేశారు కదా అని కొద్దిగా ఇష్టపడి తింటారు. లేదు అంటే దీని టేస్ట్ ఎలాగో వాళ్ళకి తెలిసి ఉంటుంది కాబట్టి అదేమైనా వాళ్ళకి డైలీ ఇస్తున్నాము, ఓకే దాని మీద ఒక విరక్తి ఫీలింగ్ వస్తుంది. సో దానికోసం ఇలా కొద్దిగా డిఫరెంట్గా చేసిస్తే వాళ్ళకి అర్థం కాదు, అండ్ మనకు కూడా మన పిల్లలు ఏదో కొద్దిగా హెల్తీగా తిన్నారు కదా ఒక ఫీలింగ్ ఉంటుంది. సో దానిపైన కొద్దిగా లైట్గా గీ వేసేస్తున్నా. మనం అలాగే కూడా కొద్దిగా రౌండ్ చేసుకొని పెట్టి దాంట్లోనే స్పాచులతోనే కొద్దిగా ఇలా స్ప్రెడ్ కూడా చేయొచ్చు. చేయిలో కొన్నిసార్లు అది పగిలిపోద్ది కదా, ఎందుకంటే సాఫ్ట్గా ఉండడం వల్ల. సో మనం ఆ రౌండ్ బాల్ లాగా చేసుకొని పాన్ మీద వేసేసి ఇలా స్పూన్ కానీ లేదు అంటే స్పాచులతో కానీ మనం ప్రెస్ చేస్తే అది కూడా చిన్న పీస్ అయితే నేను టేస్ట్ చేస్తాను. సో చాలా హెల్దీ అండ్ చాలా టేస్టీగా కూడా ఉంటుంది.
ఇది పిల్లలకనే కాదు, హెల్దీగా ఏదైనా మంచిగా తినాలి అన్నప్పుడు మనం కూడా చేసుకొని తింటే చాలా బాగుంటుంది. దట్టు ఇది హెల్దీ. అంతేకాకుండా ఇది క్యాన్సర్ లాంటి రోగాలకి కూడా ప్రివెంట్ చేయడానికి ఈ స్వీట్ పొటాటోస్ హెల్ప్ చేస్తుంది అనమాట. చూడండి ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయి ఒక్క స్వీట్ పొటాటోస్ వల్ల. సో వీలైనంత వరకు ఇది అందరూ యూజ్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, ఇదైతే రెడీగా ఉంది. కొద్దిగా చల్లారాలి కూడా. సో ఈ లోపల ఇంకొకటి రెడీ చేసుకుంటాను. సో ఇలాచీ కూడా వేసి ఉండడం వల్ల బాగుంటుంది. ఇలాగే బనానాతో కూడా చేయొచ్చు, బట్ అది కొద్దిగా డిఫరెంట్. అది ఏంటి అనేది కూడా నేను నెక్స్ట్ ఫ్యూచర్ వ్లాగ్స్లో మీకు చూపిస్తాను. చేంజ్ చేస్తూనే ఉండాలి, లేదు అంటే మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో సేమ్ పాన్ కేక్కి ఎలా మనము చూసుకుంటే ఉండాలి, సో అలాగేనమాట. బట్ కట్ అవ్వకుండా చూసుకోవాలి. నాది ఎప్పుడు ప్రాబ్లం ఇదే, కట్ అవుతూ ఉంటుంది. నేను ఈవెన్ ఆమ్లెట్ వేసినా సరే, దోశ వేసినా సరే ప్రాపర్గా షేపే ఉండదు. ఓకే, ఇప్పుడు ఇది రెడీ అయ్యే లోపల నిష్కకి ఇది ఒక బైట్ ఇచ్చేసి చూస్తాను, తింటుందా లేదా అని మీరే చూడండి. లెట్స్ గో. ఎలా ఉంది? యమ్మీగా ఉంది. నైస్, బాగుంది. ఇట్ మీరే చూసారు కదా, ఇందాక నిష్కకి నేను స్వీట్ పొటాటో స్టీమ్ చేసి అలాగే ఇచ్చినప్పుడు తను అసలు దాని వంక చూడని కూడా చూడలేదు. సో ఇప్పుడు ఇలా చేసి ఇచ్చినప్పుడు మీరే చూస్తున్నారు కదా, ఇష్టపడి తింటారు. ఏం మనం తెలుసుకోవాలంటే వాళ్ళకి ఇష్టమైన హెల్దీ ఫుడ్ని మనం వాళ్ళకి నచ్చే విధంగా మనం చేసి ఇస్తే వాళ్ళు అది తింటారు. అదే మనము కొద్దిగా టైం స్పెండ్ చేయాలంతే. అదే మనం కొద్దిగా అలాగే ఇచ్చామనుకోండి, వాళ్ళు అది తిన్నారు అండ్ మనం కూడా తెచ్చుకునేది వేస్ట్ చేసి పడేయాలి, లేదంటే మనం పెద్దవాళ్ళు ఎవరైనా తినాలి. సో పిల్లలకి నచ్చేటట్టు మనం చేసి పెడితే వాళ్ళు కూడా హ్యాపీగా తింటారు, వాళ్ళు హెల్దీగా కూడా ఉంటారు కదా. నేను కూడా తింటా. నిజంగా చెప్తున్నాను, చాలా టేస్టీగా ఉంది. ఒకసారి మీరందరూ కూడా ట్రై చేయండి. అండ్ 1 year ప్లస్ బేబీకి ఎవరికైనా ఇంకా స్టార్ట్ చేసుకోవచ్చు. దీంట్లో కొద్దిగా హనీ కూడా డిప్ చేసి ఇస్తే ఇంకా వాళ్ళకి టేస్టీగా ఉంటుంది. సో ఇప్పుడు ఎలాగో దీంట్లో స్వీట్ యాడ్ చేశాను కదా, ఇంకా హనీ కూడా వద్దు అని అలాగే ఇస్తున్నాను అనమాట. సో చాలా హెల్దీగా అండ్ పిల్లల వెయిట్ గెయిన్కి కూడా యూస్ఫుల్ అయ్యేంత ఒక మంచి హెల్దీ స్నాక్ రెసిపీని నేను ఈరోజు మీ అందరితో షేర్ చేసుకున్నాను. ఐ హోప్ మీకు అందరికీ ఈ వ్లాగ్ నచ్చుంటుంది. అండ్ ఇంకా ఇలాంటి అంటే పిల్లల కోసం హెల్దీ స్నాక్స్ రెసిపీస్ కానీ, లేదు అంటే నిష్కకి నేను హెల్దీగా ఉండడానికి కోసం ఏమేమి ఫుడ్ ఇస్తాననేది మీకు కూడా తెలుసుకోవాలంటే ప్లీజ్ కామెంట్ సెక్షన్ కింద కామెంట్ చేయండి. నేను అక్కడ ఎవరైనా అడిగిన వాళ్ళ కోసం నేను పర్టికులర్గా వీడియో చేసి పెడతాను, మీకు కూడా హెల్ప్ అవుతుంది. అలాగే కొంతమందిలో ఇలాంటి రెసిపీ వ్లాగ్ ఉంటే నాతో కూడా షేర్ చేయండి, ఎందుకంటే నేను నిష్కకి ఇవ్వడానికి ట్రై చేస్తాను. సో ఐ హోప్ మీ అందరికీ ఈ వ్లాగ్ నచ్చుంటుంది అనుకొని నేను ఈ వ్లాగ్ని ఇక్కడికే ఎండ్ చేస్తాను. మళ్ళీ ఇంకొక కొత్త వ్లాగ్తో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు మీ అందరికీ టాటా, బాయ్ బాయ్, లాట్స్ ఆఫ్ లవ్ యూ ఆల్. అంతేకాదు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ మా బ్లాగ్ని షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. పక్కన ఒక బెల్ ఐకాన్ కనిపిస్తుంది, ఆ బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే నా వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి. అప్పుడు మీరందరూ ఏ వీడియోస్ కూడా మిస్ కాకుండా చూడొచ్చు. ఓకేనా? మళ్ళీ ఇంకొక కొత్త బ్లాగ్తో మిమ్మల్ని అందరినీ కలుస్తాను. అప్పటి వరకు అందరికీ బాయ్ బాయ్, జేకే, లవ్ యూ ఆల్. ఏంటి నేను మాట్లాడి నాకే రిపీట్ చేస్తారు మీరు? సో మీ ప్యాకింగ్ని మీరు చేసుకోండి. ఓకే, సో ఇది మీ అరే నాయనా, ఏం చేస్తున్నారు మీరు? అలా చేస్తే ఈ రోజుకి మన ప్యాకింగ్ అవ్వదు. నిష్కా, నా దారి రహదారి. నో బేబీ, అలా కాదు. పట్టుకోండి, నేను ఒకటొకటి చూపి. మీది ఇది కాదు, ఇది నాది, మమ్మది.